తిండిబోతు దయ్యం 57వ భాగం. దయ్యాల దీవిలో ఒక అర్ధరాత్రి వేళ కైరాతో పాటు తన వాళ్ళందరూ ఏం చెయ్యాలో తోచక కబుర్లు చెప్పుకుంటూ ఒక చోటికి చేరారు. ఉండవే కైరా, నువ్వు వెళ్ళిపోతే ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇలా అందరూ కలిసి సమయం గడిపి ఎన్ని రోజులయ్యిందో. అలా అని చెప్పి ఆ హీరోగాడు నన్ను లాక్కొచ్చాడు. ఇలాంటి ఉప్పర్ మీటింగ్లు అవి పెట్టేటప్పుడు కాస్త మాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏ స్నాక్స్ డ్రింక్స్ అరేంజ్ చేస్తే బాగుంటుంది కదా. ఏంటక్కా, డ్రింక్సా? ఏరోయ్, ఒళ్ళు ఎలా ఉంది? ఇందాకటి నుంచి మీరు చెప్పే సోది విని విని బాగా కడుపులో ఏదోలా ఉందిరా. వింటే చెవులో ఇబ్బంది రావాలి గాని కడుపులో ఏదోలా ఉంటాం ఏంటే, తిండిపోతుందానా? ఓయ్ మావయ్య, ఎవరిని పట్టుకొని ఏమంటున్నావ్? నేనేం తిండిపోతును కాదు. ఏదో ఆకలేసినప్పుడు లైట్ గా కొంచెం కాస్త తక్కువ తిందాం అనుకుని కొంచెం ఎక్కువ లాగిస్తాను అంతే. దానికే నాకు దిష్టి పెడతావా? అక్క కూల్, నీకు స్నాక్సే కదా కావాలి, నేను అరేంజ్ చేస్తాను. కాసేపు కూర్చోవే, మనం ఏమైనా గేమ్స్ ఆడదాం. ఒరే అల్లుడా, నేను చెప్తా. కర్రా బిల్ల, తొక్కుడు బిల్ల, కాళ్ళ గజ్జ, పచ్చీస్, పామాట, అష్టాచమ్మ, వీరి గుమ్మడి పండు. ఆపు మావయ్య, ఈ ఆటలని అసలు ఈ కాలం వాళ్ళకి తెలుసా? నువ్వు ఓల్డ్ జనరేషన్ అని మాటికి అందరికి గుర్తు చేస్తావు. నీతో తిరిగి ఒక్కొక్కసారి నేను కూడా నీ జనరేషన్ ఏమో అని అనిపిస్తుంది. పోనీ ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందామా? దీనికెప్పుడు తిండిగోలే. అయినా అప్పట్లో మేము ఆడే ఆటలు, ఆ పాటలు, ఆ సరదాలు, ఆ సంతోషాలు మీకేం తెలుసురా? అంతాక్షరి పోటీలో ఎప్పుడు నేనే మొదటొచ్చేవాణ్ణి. అయితే అంతాక్షరి ఆడదాంలే మావయ్యా. మొత్తానికి అందరూ ఒక్క మాట మీద అంత్యాక్షరి మొదలు పెడతారు. కైరా ఇంక తప్పక కూర్చుంటుంది. అంతాక్షరి ఆడుకుందామా, పాటలు పాడుకుందామా? మామయ్య, నీకే మా వచ్చింది, నువ్వే పాడాలి. మామయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిదరవనా? తప్పు, అది మావయ్య కాదు, అన్నయ్య. నువ్వు నోరు ముయ్యరా. లేదు, నేను ఒప్పుకోను. ఎవడ్రా వీణ్ణి రానిచ్చింది? మరీ స్కూల్ బచ్చలా ఉన్నాడు. సర్లే, ఇంకో పాట పాడతాలే. మల్లీశ్వరివే, మధురాజల మంజరివే, మంత్రాక్షరివే, మగ శ్వాసల అంజలివే, తెనవి నువ్వో తెన తీగవో తెలియదలనా, వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా. మల్లీశ్వరివే. ఏమైనా పాడావా మామయ్య? సరే, ఇప్పుడు వాతో కదా, నెక్స్ట్ నేనే. ఏరా అల్లుడా, మ్యూజిక్ ఉంది, పాటేది? సర్లే, నెక్స్ట్ ఎవరు? గాతో నేను పాడతాను. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది. కైరా 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 ఓ కైరా. అరే, నీ మనసులో ఉన్న పేరు కాదురా, పాటలో ఏముందో అది పాడాలరా జఫా. మీరు కొంచెం ఆగండి. నెక్స్ట్ కైరా గారు, మీరే రాతో పాడాలి. రాతోనా? ఏం పాడాలబ్బా? రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు. ఉండండిరా, పాడనివ్వరా? రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. ఓయ్ రంగమ్మ
హీరా గారు, నేను మిమ్మల్ని పట్టించుకోవటం లేదా? రేయ్, అది పాటరా. ఇదిగో ఇలా నస పెడితే నేను అసలు ఆడను. ఒరేయ్, నువ్వు ఆగరా బాబు. సరే, ఈ పాటలు గోల ఆపేసి ఇంకేదైనా వేరే ఆట ఆడుకుందాం. సరే, అయితే క్రికెట్ ఆడదామా? సరే, మీరు ఆడుకోండి అయితే నేను వెళ్తా. అక్క, ఉండక్క, పోనీ దాగుడు మూతలు ఆడదాం. ఓ దొంగ పోలీసా, బాగుంటుంది బాగుంటుంది, మనందరం ఈ ఆటే ఆడదాం. మన భాషలో చెప్పాలంటే మాంత్రికుడు, దయ్యాలు. మరి మొదట మాంత్రికుడు ఎవరు? నేనే ఫస్ట్. ఈ హీరో ఉండగా ఎవరైనా లాస్టే. మాంత్రికుడు వస్తున్నాడు. దయ్యాలన్నీ జాగ్రత్తగా దాక్కుండి. వస్తున్నా. ఎక్కడి దయ్యాలు అక్కడే గప్చుప్. ఆ, ఎక్కడ దాక్కున్నారు వీళ్ళంతా? గప్చుప్ అంటే మరి ఇంత సైలెంటా? అక్క, ఒరే బండా, మామయ్య, ఏంటి ఎవరు పలకడం లేదు? వీళ్ళతో ఇలా కాదు. ఒరే బండా, దాక్కోవడం కూడా తెలీదా? దొరికిపోయావు, బయటికి రారా. ఆ దొరికిపోయానా? నేను సరిగ్గానే దాక్కున్నానే. ఇందాక కాదురా, ఇప్పుడు దొరికావు. ఆ నేను ఒప్పుకోను. ఒరే బండ ఎదవా, మాట్లాడితే దొరికిపోవా? దొరికిపోయాక మెల్లి ఒప్పుకోడంట. ఏంటో నువ్వు కూడా దొరికిపోయావు మామయ్య. ఒరే అల్లుడా, ముందు నీ ఫ్రెండే దొరికిపోయాడు, నెక్స్ట్ వాడే మాంత్రికుడు. సరే, అందరూ దాక్కోండి. ఇదిగో నేను వచ్చేస్తున్నాను. నేను దొరకకుండా ఉండాలంటే ఒక ఐడియా వచ్చింది. అంటూ అస్థిపంజరం మావయ్య ఖాళీ సమాధి పైన తన ఎముకల్ని చెల్లా చెదురుగా పడేసి ఉంటాడు. అందర్నీ వెతుక్కుంటూ హీరా ఫ్రెండ్ బోండం ఆ వైపు వస్తాడు. ఆ ఎవరూ కనబడటం లేదే. ఇక్కడ ఈ ఎముకలేంటి ఫ్రెష్గా ఉన్నాయి? వీటిని తీసుకెళ్ళి అమ్మతో చెప్పి సూప్ చేయించుకుంటా. రే, ఎముకల్ని కూడా వదలవారా? ఆ ఎముక నాదేరా. ఏయ్, దొరికిపోయావు. అరే బాబు, వీణ్ణెక్కడి నుండి పట్టుకొచ్చారా? పదరా బాబు, ఇప్పుడు నేనే మాంత్రికుణ్ణి. అందరూ దాక్కోండి. అబ్బా, నాకు బోర్ కొడుతుంది. జంప్ అవుదామంటే ఈ మంద నన్ను అస్సలు వదలట్లేదు. పాపా, కైరా పాపా, ఎక్కడ దాక్కున్నావమ్మా? ఒరే అల్లుడా, ఎక్కడున్నావురా? వీళ్ళంతా ఆటలో ఆరితేరిపోయారు, ఎవరూ దొరకడం లేదు. ఎలా? సర్లే, ఇక్కడ కాసేపు కూర్చుందాం. అమ్మయ్యా, నన్నందరూ వయసైపోయిందంటే కాదులే అనుకున్నాను. ఈ మోకాళ్ళు అరిగిపోయి నొప్పులు మొదలయ్యాయి. ఏంటో ఈ యవ్వనం కల్లా గడిచిపోతుంది. పెళ్ళి కాకుండా ఇలా మిగిలిపోతానేమోనని భయంగా ఉంది. కొత్తగా దీవికి ఎవరో పెళ్లి కాని కన్య వచ్చింది. ఎలా అయినా తన్ని పడేయాలి. ఈలోగా ఒక పాట ప్రాక్టీస్ చెయ్యాలి. కుంటే చూపుతో, నీ కుంటే చూపుతో నా మనసే తెల్లగా చేసావే. అది అలా కాదండి. నా మనసును మెల్లగా దోచావే, కుంటే చూపుతో, నీ కుంటే చూపుతో. దొరికావురా, రారా బయటికి రా. కమల్ గాడు అవుట్ అవుట్ అవుట్. సర్లేండి, అందరూ దాక్కోండి, నేను పట్టుకుంటాను.
ఈ కమలగాడికి దొరకకుండా దాక్కుంటా. కైరా గారు, కైరా గారు, హీరా, ఎక్కడున్నారు వీళ్ళందరూ? అయ్యో, వీడు ఇటే వస్తున్నాడు. నన్ను ఈడు చూడకూడదు. అమ్మయ్యా, వీడు నన్ను చూడలేదనుకుంటా. అవునండి, అస్సలు చూడలేదు. ఈ ఆటలు నాకు చాలా బోరింగ్. ఆకలిగా ఉంది, నాకు ఆకలేస్తుందంటే ఏ ఒక్కరూ పట్టించుకోరు. మెల్లగా ఇక్కడి నుంచి జారుకోవాలి. ఈ కమలేంటి నాపై నుండే వెళ్ళాడు, అయినా చూడనట్టు వెళ్ళిపోతున్నాడు. వీడి వాలకం ఏదో తేడాగా ఉందే. ఇందులో సరిగ్గా దూరలేకపోతున్నానే. అబ్బా ఆ ఉండు, నేను హెల్ప్ చేస్తా. ఆ నువ్వా? నన్ను అవుట్ చేసేసావా? నేను అప్పుడే అవుట్ అవ్వను. లేదులే, అక్కడే దాక్కో. నేను నిన్నిక్కడ చూడలేదు. అబ్బా, ఎంత వెతికినా ఈ కైరా గారు మాత్రం కనిపించడం లేదు. ఏంటబ్బాయ్, ఏంటి కైరా కనిపించడం లేదా? లేదండి, ఎంత వెతికినా ఎక్కడే కనిపించడం లేదు. వా, ఏం బాగా నటించావు కమల్. నీకు మీ వాళ్ళు కమల్ హాసన్ అని పేరు పెట్టాల్సింది, ఉత్తి కమల్ అని పేరు పెట్టారే. మరీ అంత పొగడొద్దు హీరా. అదెక్కడుందో నాకు బాగా తెలుసు. పదండి వెళ్దాం. ఒరే హీరా, నన్ను బయటకి లాగరా. నేను ఇక్కడే ఇరుక్కుపోయాను. అదిగో బాబు, మీ కైరా మేడం. ఏంటి కైరా గారు, అలా ఆట మధ్యలో వచ్చేశారు? మీకోసం ఎంత వెతికానో తెలుసా? ఏంటక్కా తింటున్నావు? నాకు కూడా కొంచెం పెట్టవా? కైరా ఎవరు ఎన్ని మాట్లాడినా వినిపించుకోకుండా కేవలం తినే పనిలో ఉంటుంది. ఏం స్టైల్గా తింటున్నారే. కనీసం మన మాటలు వినిపిస్తున్నాయో లేదోరా మీ అక్కకి? అబ్బా, ప్రశాంతంగా తిండివ్వకుండా ఏంటి వినాస? తినేటప్పుడు మాట్లాడకూడదంట. అబ్బా, అవునా? నువ్వు ఇంత మెల్లగా అనడం ఎప్పటినుంచి తల్లి? మా గురువు గారు వంతెన గారు చెప్పారు, బాగా నమిలి తినాలంట, లేకపోతే తిన్నది అరగదట. ఏంటి, నీకే? దాకలు దాకలు తిని అరిగించుకుంటావు. నీకు ఆ సమస్య లేదులేవే. అవి చిన్నపిల్లలకి, నీకు కాదు. అక్క, అదేంటి జీడిపప్పు పకోడీనా? ఆ, అదే. జీడిపప్పు మాడిపోయింది, పెద్దగా రుచిగా ఏం లేదులే. పర్లేదులే, నేను రుచి చూస్తా.